Hey, what? Very nice, no? Hey, see? Huh? You. Tell me. You. Is that true? Is that true? No. See? Hey. Hey, slow. Thanks a lot, Mamiya. I know I got this deal because of you. నేను రియా ఈవినింగ్ డిన్నర్కి వస్తున్నాం. యా, సీ యూ. రాత్రి లేట్గా రావటం, అలా రావటం పెద్దనాన్న చూశారు. చాలా బాధపడ్డారు. రాత్రి కూడా బయటికి వెళ్తున్నట్టున్నారు. పెద్దమ్మ పెద్దనాన్న ఉంటారు. కొంచెం నార్మల్గా వస్తే బెటర్. అట్లీస్ట్ తనైనా. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ఇల్లు నా ఇష్టం. What happened, Raghu? ఏం లేదు, జస్ట్ ఉంది. మనం పార్టీస్కి వెళ్ళి రావడం వీడికి ప్రాబ్లం అంట. నార్మల్గా లేవంట. నార్మల్గా లేమా? What do you mean? మనుషులా లేమా? ఐ డోంట్ మీన్ దట్. What do you mean then? Huh? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అంటే లేట్ నైట్ వచ్చి మేము తాగి గొడవ చేస్తున్నావనా? పెద్దవాళ్ల ముందు తాగి రావటం తప్పంటున్నా. How dare you say that? ఒక చెంప దెబ్బ కొట్టి గట్టిగా అరిస్తే మీ ఆర్గ్యుమెంట్ గెలుస్తుందనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. నో మోర్ పార్టీస్. వాడింట్లోంచి వెళ్ళిపోతున్నాడండి. వాడెప్పటి నుంచో వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. ఆనంద్, నీ కోసం ఎవరు వచ్చారు? హాయ్. హాయ్. గ్యారేజ్ కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. నైస్. నువ్వేంటి ఇక్కడ? బైక్ ఏదైనా ప్రాబ్లమా? వేరే ప్రాబ్లం. ఏదైనా కష్టం వస్తే జంతా గ్యారేజ్కి వచ్చి చెప్పుకోవచ్చు అంటారు కదా. నాకు కష్టం వచ్చింది. నాతో పాటు వస్తే ఆ కష్టం తీరిపోతుంది. వస్తావా? డన్. 1 hourలో రివ్యూ మీటింగ్ ఉంది సార్. నేనే డ్యూటీ బౌండ్ అనుకున్నాను. నువ్వు కూడా. మనకు తప్పదు కదా సార్. అక్కడ పొలిటికల్ ప్రెషర్ బాగా ఎక్కువైంది సార్, అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. మనకివన్నీ మామూలేగా. ప్లీజ్ తీసుకోండి. తను తీసుకొస్తుంది అనుకున్నా, తన్ని పిలిపిస్తే తీసుకురా. చిన్న పనుండి బయటికి వెళ్ళిందండి, ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. మేము వస్తామని తెలుసు కదా, ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? ఐఎమ్ సారీ దినేష్. మీరు ఈరోజు వస్తున్నారని, ఇలా ఒక మ్యాచ్ చూసారని చాలా సడన్గా చెప్పారు నాకు. అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పడం కన్నా చూపిస్తే బెటర్గా ఉంటుందని ఇతను తీసుకొచ్చాను. ఇతను ఆనంద్. వి ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. మీరిద్దరా? ఎలా, ఎక్కడ పరిచయం? అక్కడ ముంబైలో. వాట్?
హైదరాబాద్ ఏంటి, ముంబైలో కదా, అప్పుడే మర్చిపోయావా? ముంబైలో ఉన్నప్పుడు తన మరదలతో పెళ్లి కూడా అనుకున్నారు. అవునా, నీకెలా తెలుసు? అదే తను వెళ్ళిపోయిన తర్వాతే తిని పరిచయం అయింది. అంత ఫాస్ట్గా ఇంకొకళ్ళ? నేను ఒప్పుకోను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వంటే నాకు పిచ్చి. నిజం సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ తర్వాత కూడా మీరు తన్ని పెళ్లి చేసుకుంటే రేపొద్దున లేనిపోయిన డౌట్లు వచ్చి నిజంగా పిచ్చికపోతుంది. సో వదిలేస్తే బెటర్. వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, చూడ్డానికి కూడా బానే ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అమ్మ, ఇంకొన్ని రోజులు ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని ఉంది. అందుకే నేనే బెటర్. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ బొంద తెలుసు, ఇంకొకటి ఎవరన్నా తీసుకొచ్చి మన ముందు నుంచో పెడితే ఇంకా ఏంట్రా నీ గోల? పద పద. సార్ ఒప్పిస్తారేమో అమ్మా. రా. నీతో మాట్లాడాలి. క్యారేజ్లో పనులను వదిలేసి వచ్చాను. వీలు చూసుకుని వస్తాను సార్. ముందే చెప్పొచ్చుగా, ఎంత కష్టపడ్డంతో చాక్ చేయడానికి. కావాలంటే దీన్ని నిజం కూడా చేయొచ్చు. కొత్తగా 200 కోట్ల మైన్ కోసం 2 ఊళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను. దానికి కూడా అడ్డుపడ్డాడు ఆ నా కొడుకు. డోంట్ వరీ మై బాయ్, పిల్లోడే కదా, వాడిని నేను హ్యాండిల్ చేస్తాను. టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది. 25 ఏళ్ళు, సేమ్ ప్లేస్, ఏం మారలేదు. మనుషులు కూడా అనుకుంటా. అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. వాళ్ళంటే పాతకాలం మనుషులు, మొరటి మనుషులు, అర్థం చేసుకోలేదు. బట్ యు ఆర్ అ దిస్ జనరేషన్ మ్యాన్. నాలాగే చాలా డ్రీమ్స్ ఉండుంటాయి. టు లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఏం కావాలో అడుగు, నోటికి తోచింది ఎంత పెద్దదైనా. చాలా చిన్నదే అడుగుతాను. తప్పుడు పనులు చేయొద్దు. సేమ్ ఓల్డ్ సాంగ్. ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు. వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చిన్న చిన్న ప్రాణులు కొందరు సఫర్ అవుతారు. నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అడవి ఉంటుంది, అందులో పులి ఉంటుంది. అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. దట్స్ నేచర్. మనం మార్చగలమా? నేను పులి లాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతారు. రైట్. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళ అప్పట్లో. ఇప్పుడు అలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్. చాలా రోజుల క్రితం పెదనానికి యాక్సిడెంట్ అయింది. రిపేర్ కానీ చెల్లిన కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు.
ఎవరో కావాలని చేసుంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమానపడుతూనే ఉంటాను. నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. చెప్పండి ముఖేష్ గారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మీకు, మీ పార్టీకి ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళ హవా పేరుకి చాలా ప్రాబ్లంగా ఉంది నాకు. పైగా కొత్తగా ఎవడో వచ్చాడు, మా వ్యాపారాల్ని వదలట్లేదు, మా మనుషుల్ని వదలట్లేదు. ఏదో ఒకటి చేయాలి మీరు. నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను. సత్యం కంటే డేంజర్ అంట కదా. నా మాట విని వాళ్ళ కంట్లో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు. వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు, ప్రాణం పోతే కష్టం కదా. అందరికీ కావలసిన వారాయన. స్టేట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ, గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్, కొందరు మెకానికల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగాలేదు సార్. మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికే చాలా గిల్టీగా ఉంది అంకుల్. యూ గివ్ మీ ఎ గ్రేట్ లైఫ్. మీకోసం ఏదైనా చేయాలని ఉంది. జనతా గ్యారేజ్ని లేపేద్దామా? చాలా కష్టం రాగా. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అంత ఈజీ కాదు. కరెక్ట్, మీకు ఈజీ కాదు, కానీ గవర్నమెంట్కి చాలా ఈజీ. పొలిటీషియన్స్కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ ఆయన. సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్. 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. తను ఎక్స్ సీఎం. నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలో వాణ్ణే కాదు, వాడి గ్యారేజ్, చెత్త చెదారం అన్నీ హుస్సేన్ సాగర్లో పడేస్తాను. అది ఫేవర్ అనేం కాదు, అందరికీ కావలసిన వారు మీరు.